వెల్కమ్ టు ఓఎస్జీ న్యూస్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. సిపి నేతలు భారీ భూదోపిడికి పాల్పడ్డారు. ఏపీ మంత్రి సుమారు 50 లక్షల వ్యయంతో ఆధునీకరించిన జోన్ 2 భవనానికి శంకుస్థాపన చేసిన గంట. పార్టీ ఫిర్యాదుదారులపై అనర్హత వేటు వేయాలి. మాజీ మంత్రి. మాడుగుల మండలంలో సోమవారం దారుణ హత్య జరిగింది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత ఘాటు వ్యాఖ్యలు. వైద్యుల వ్యాపారాత్మక ఆలోచన వీడి సేవాభావంతో పనిచేయాలని సూచించిన ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు. ప్రభుత్వం తరపున ఆసుపత్రి అభివృద్ధికి సంపూర్ణ సహకారాన్ని అందిస్తాం. మంత్రి సత్యకుమార్. సుమారు 50 లక్షల వ్యయంతో ఆధునీకరించిన జోన్ 2 భవనానికి భీమిలి ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు సోమవారం సాయంత్రం రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంట మాట్లాడుతూ, నిండు మనసుతో ఆశీర్వదించిన ప్రజలకు ఎంతో రుణపడి ఉన్న ఎమ్మెల్యే గంట సుమారు 50 లక్షల వ్యయంతో ఆధునీకరించిన జోన్ 2 భవనానికి భీమిలి ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు సోమవారం సాయంత్రం రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇది మొట్టమొదటి అధికార కార్యక్రమం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంపై ఉమ్మడి కుటుంబంపై నమ్మకం ఉంచి ఊహించని మెజారిటీతో గెలిపించిన భీమిలి నియోజకవర్గం ప్రజలందరికీ ముందుగా ధన్యవాదాలు అన్నారు. భీమిలి ప్రజలు ముందు చూపిన ఆదరణ మరవలేక మళ్లీ ఇక్కడే పోటీ చేశాను. అనుకున్నట్లుగానే నాకు తిరుగులేని మెజారిటీ ఇచ్చి విజయం చిరస్మరణీయం చేశారు. త్వరలోనే భీమిలి నియోజకవర్గానికి సంబంధించిన ఆగిన అభివృద్ధి పనులు ఏమున్నాయో అన్ని పనులు తిరిగి పట్టాలు ఎక్కిస్తాను. జిల్లా జోనల్ అధికారులు, ప్రజాప్రతినిధులు అందరితో కలిసి త్వరలోనే ఒక పెద్ద మీటింగ్ పెట్టి అభివృద్ధి పనులపై దృష్టి పెడతానని హామీ ఇస్తున్నానని అన్నారు. మధురవాడ నుండి భోగాపురం ప్రాంతాన్ని హైదరాబాద్లో గచ్చిబౌలి, జూబ్లీహిల్స్ కి దీటుగా అన్ని విధాల ఒక మోడల్ టౌన్ లా తీర్చిదిద్దుతామని హామీ ఇస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వంను ఊహించని మెజార్టీతో గెలిపించడంతో మన మీద మరింత బాధ్యత పెరిగింది. అధికారులు, ప్రజాప్రతినిధులు బాధ్యతతో సమన్వయం చేసుకుని నియోజకవర్గ అభివృద్ధి చేసుకోవాలన్నారు. గత ప్రభుత్వ కబ్జాలు ఆరా తీసి వాటిపై కూడా లెక్కలు తీస్తాము. కాశ్మీర్ ఫైల్స్ లా విశాఖలో భూ కబ్జాల మీద వైజాగ్ ఫైల్స్ ని రెడీ చేస్తున్నామన్నారు. ఉమ్మడి కూటమి ఇచ్చిన అన్ని హామీలు తప్పకుండా నెరవేరుస్తామని మాట ఇస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో జోన్ 2 కమిషనర్ శైలజ వల్లి, అధికారులు, టీడీపీ భీమిలి అధ్యక్షులు కోరాడ రాజాబాబు, 2, 5, 7, 9 కార్పొరేటర్లు గాడు చిన్ని కుమారి, లక్ష్మి, మొల్లి హేమలత, పిల్ల మంగమ్మ, 6వ వార్డు అధ్యక్షుడు దాసరి శ్రేణు, టీడీపీ రాష్ట్ర వాణిజ్య శాఖ ప్రధాన కార్యదర్శి పిల్లా వెంకటరావు, టీడీపీ రాష్ట్ర బీసీసీల ఉపాధ్యక్షుడు మొల్లి లక్ష్మణరావు, టీడీపీ సీనియర్ నాయకులు పిల్లా నరసింగరావు, పోతిన శివ, కానూరు అచ్యుతరావు, సోంపాత్రుడు, నాగోతి శివాజీ, నాగోతి సత్యనారాయణ, నాగోతి నాయుడు, మహిళా నాయకులు, నాయకురాలు, బీజేపీ, జనసేన నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ముందుగా మొన్న జరిగిన ఎన్నికల్లో మరి ఇంతకుముందు మాట్లాడిన మన కార్పొరేటర్లు పెద్దలు చెప్పినట్టుగా భీమిలి చరిత్రలో కనీ విని ఎరుగని మెజార్టీతో గెలిపించిన మీ అందరికీ ముందుగా నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. మామూలుగా ఎలక్షన్లకు ముందు చాలాసార్లు గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే వార్డులోకి వచ్చినప్పుడు కానీ, ఏదైనా ఫంక్షన్లకు ఏదో వచ్చినప్పుడు, లేకపోతే ఏదైనా కార్యక్రమాలు కలుసుకుంటున్నప్పుడు మీరందరూ కూడా ఆ రోజు చెప్పే మాటలు వింటున్నప్పుడు నాకు అనిపించేది, ఏంటి నిజంగా వీళ్ళు అంత గట్టిగా కోరుకుంటున్నారా ఇక్కడ, లేకపోతే మనం వచ్చాం కాబట్టి మొహడానికి ఇక్కడికి మీరు పోటీ చేస్తే బాగుంటుంది అంటున్నారా అని ఒక చిన్న అనుమానం ఒక మూలు ఉండేది. కానీ రాను మనతో కలిసే కొద్దీ మీ అభిమానం, మీ యొక్క ఆలోచనలు చూసిన తర్వాత ఎలక్షన్లప్పుడు మీ అందరూ కూడా తెలుసు, మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారు అయితే సీట్లు అనౌన్స్ చేసే ముందు 2 రోజుల ముందు ఆయన నైట్ ఫోన్ చేశారు వాళ్ళ సెక్రటరీ, సార్ మీది బ్యాలెట్లో పేరు ఏ విధంగా ఉండాలి ఏంటి అని చెప్పి పూర్తి డీటెయిల్స్ కనుక్కోమన్నారు, రేపు ఫస్ట్ లిస్ట్ అనౌన్స్ చేస్తున్నా అని చెప్పారు. సరే అని చెప్పి, ఎందుకంటే ఇట్లా విజయనగరం జిల్లా చీపురుపల్లిలో మిమ్మల్ని పోటీ చేస్తే బాగుంటుందని చెప్పి సార్ అనుకుంటున్నారు, అందుకని ఫైనలైజ్ చేశారు, అక్కడ చేయాలని చెప్పారు. నేను సార్తో మాట్లాడతానని చెప్పని పెండింగ్ పెట్టమని చెప్పి సార్తో నైట్ మాట్లాడడం జరిగింది. మాట్లాడితే ఆయన, లేదు శ్రీనివాస్ అక్కడికి వెళ్తే బాగుంటుంది, మనకి జిల్లా కూడా నాయకత్వం కావాలి, అక్కడ నువ్వు బాగుంటుంది నీకు ఖచ్చితంగా అని చెప్పంటే, కాదన్నా నాకు కొంచెం టైం కావాలి, నేను మళ్ళీ మేము పర్సనల్గా కలిసి మాట్లాడతా అని చెప్పని ఆ రోజు అది పెండింగ్ పెట్టమని చెప్పాను. పెండింగ్ పెట్టిన తర్వాత మళ్ళీ 2 సార్లు 3 సార్లు అట్లా కలుస్తున్నాం కానీ ఆయన ఏం చెప్పినా కూడా, లేదు నీకు అక్కడ చీపురుపల్లి బాగుంటుంది, అవతల అతను కూడా కొంచెం పెద్ద లీడర్ కాబట్టి తనకు కూడా చెక్ పెట్టేటట్టు ఉంది, మనకు కూడా జిల్లాకి అశోక్ గారు పెద్ద ఆయన అయిపోయారని పోటీ. గత 5 ఏళ్లలో వైసీపీ నేతలు భారీ భూ దోపిడీకి పాల్పడ్డారని ఏపీ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు.
వీటిలో కీలక పాత్ర నాటి వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలదేనని ఆరోపించారు. అనంతరం మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన 35 రోజుల్లోనే గత 5 సంవత్సరాల్లో జరిగిన దోపిడీ విషయంలో సరైన ప్రణాళికతో మేము ముందుకెళ్తున్నాం. ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అలాగే రాష్ట్ర ప్రజల యొక్క ఆస్తులను దోపిడీ చేసిన ఆనాటి ప్రభుత్వం యొక్క భూములనైతేనే వాళ్ళు దోచుకున్న ఖనిజాలైతేనే దీనిల మీద సమగ్ర విచారణతో ఈరోజు మా ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. దాంట్లో ముఖ్యంగా నిన్న మా ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్రంలో ఉన్న భూములపై శ్వేతపత్రం రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో కొన్ని నిజాలు మీ దృష్టికి తీసుకోబోదలిచాం. ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రంలో సుమారు 1,75,000 ఎకరాల భూమిని వైసీపీ పార్టీ నాయకులైతేనేం కార్యకర్తలైతేనేం కాజేయడం జరిగింది. దానిలో ప్రభుత్వం భూములు ఉన్నాయి, మఠాలకు సంబంధించిన భూములు, దేవాలయాలకు సంబంధించిన భూములు, అలాగే ప్రజలకు సంబంధించిన భూములు ఉన్నాయి. దీనిలో విలువ అక్షరాల 35,000 కోట్ల రూపాయలు అంటే మీరు అర్థం చేసుకోవాలా. ఆ రోజు ఆర్థిక వనరులు సమకూర్చుకునే దానికి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన మంత్రివర్గంలో ఉన్న కొందరు బడా నాయకులు ప్రభుత్వం యొక్క భూములను వాళ్ళ పేర్లతో రిజిస్టర్ చేసుకోవడం జరగడం, అలాగే గవర్నమెంటు అలాగే మాన్యాలకు సంబంధించిన భూములను ఆన్లైన్లలో చేసుకోవడం, డీకేటీ భూములను కూడా కాజేయడం, మానవాళికే చేటైన వంకపరం పోగులు, నాలాలు, చెరువులు ఇవన్నీ కబ్జా చేసిన ఘనత ఆ ప్రభుత్వానికే దక్కింది. ఎక్కువ ఈ కార్యక్రమాలు చేపట్టింది ఎమ్మెల్యేలు, మంత్రులుగా చలామైన వాళ్ళే. మేము ఈ 35 రోజుల్లో మా అధికారుల ద్వారా సమీక్షలు నిర్వహించి ల్యాండ్లలోకి వెళ్ళి ఎవరెవరు ఆధీనంలో ఉన్నాయని చూస్తే అక్కడ విస్తరపోయే నిజాలు బయటకు వచ్చాయి. చిత్తూరు జిల్లాలో ఆనాటి మంత్రి అలాగే ఎంపీగా ఉన్న అతను వాళ్ళ కుటుంబ సభ్యులు సుమారు 3,000 ఎకరాల భూములను వాళ్ళ పేర్లతో పెట్టుకోవడం జరిగింది. పులిచెర్ల అయితేనేం, అలాగే అంగళ్ళు తమ్మలపల్లి కాన్స్టిట్యున్సీలు అయితేనేం, మదనపల్లి, పుంగునూరు చెప్పుకుంటా పోతే ఎక్కడ చూసినా ఆ భూములను కాజేసినారు. తిరుపతి విషయానికి వస్తే ఎప్పుడు నుంచో మఠాల్లో ఆధీనమైన ఉన్న భూముల్ని కూడా కాజేయడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, ప్రజలకు భరోసా ఇచ్చాం. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందో తప్పకుండా విచారించి ఆ భూములన్నీ ప్రభుత్వానికి అప్పచెప్తామని చెప్పాం. అదే కార్యక్రమాలు ఈరోజు మా యొక్క ప్రభుత్వం చేస్తుందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. రాష్ట్రంలో ఇసుక దోపిడీ జరిగింది. ఆ దోపిడీ కూడా పక్కల రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకకు రోజు వందలాదిగా వేలాదిగా టిప్పర్లలో తరలించి లక్షలాది రూపాయలు గడించినారు. ఆ రోజు గనుల శాఖ మంత్రి అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధీనంలోనే రాష్ట్రంలో ఉన్న గ్రానైట్ కొండలన్నీ ఆయన చేతుల్లోనే ఉన్నాయి. ఎవరైతే ఆ ప్రభుత్వాల్లో చట్టబద్ధంగా చేసుకుంటా అంటే వీళ్ళు హింసించారో వాళ్ళు ప్రభుత్వ దృష్టికి వాళ్ళ సమస్యలు తీసుకొని వస్తే తప్పకుండా వాళ్ళకి న్యాయం చేసేది. పార్టీ ఫిరాయింపుదారులపై అనర్హత వేటు వేయాలని కోరుతూ మాజీ మంత్రి కేటీఆర్ తదితరులు స్పీకర్ను కలిశారు. స్పీకర్కు వినతి పత్రం సమర్పించారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ మా పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్సీలు పార్టీ మారారని తెలిపారు. డిస్క్వాలిఫికేషన్ వితిన్ 3 months అనే సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఉన్నదో జనవరి 2020 సంవత్సరంలో స్పీకర్ గారు ఖచ్చితంగా 3 నెలల లోపల తన దగ్గరికి వచ్చిన డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ని ఫిరాయింపుల మీద వచ్చిన కంప్లైంట్ ను యాక్షన్ తీసుకోవాలనే తీర్పు ఏదైతే ఉన్నదో దాన్ని వారికి చాలా వివరంగా జస్టిస్ నారిమన్, జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ రామ్ సుబ్రహ్మణ్యన్ ముగ్గురు ఇచ్చిన తీర్పును వారికి గుర్తు చేయడం జరిగింది. ఆ రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి మణిపూర్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్యామ్ కుమార్ అనే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎవరైతే పార్టీ ఫిరాయించారో వారి మీద అక్కడి మణిపూర్ స్పీకర్ గారు డిస్క్వాలిఫికేషన్ కూడా చేసిన విషయాన్ని కూడా స్పీకర్ గారి దృష్టికి తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ జరిగిన ఉదంతం కూడా ఈ 10 మందిది కూడా సేమ్ ఇన్స్టెన్స్ కాబట్టి మీరు ఆల్రెడీ ఒక కవర్డ్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో ఉన్నారు. దయచేసి మీరు ఈ విషయంలో మరి నిర్ణయం తీసుకోండి. తీసుకోకపోతే స్పీకర్ పదవికి కూడా అగౌరవం వచ్చే విధంగా ఉంటుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కానీ మీరు నిర్ణయం తీసుకోలేదనే పరిస్థితి వస్తుందని చెప్పి స్పీకర్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది.
స్పీకర్ గారికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా చదివి కూడా నేను వినిపించాను. అందులో జడ్జిమెంట్ లో ఏముందో కూడా ఒక్క నిమిషం మీకోసం కూడా చదివి వినిపిస్తాను. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో దిస్ ఇస్ కేశం మేఘచంద్ర సింగ్, అంటే ఆయన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మణిపూర్, ఆయన వర్సెస్ స్పీకర్ మణిపూర్ లెజిస్లేచర్. దానిలో జనవరి 2020లో అక్కడ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంది అంటే చాలా స్పష్టంగా చెప్పారు. ఏమంటారంటే, దేర్ఫోర్ ఇన్ ఎనీ మేనర్ ఇంటర్డిక్ట్ judicial review in aid of the speaker arriving at a prompt decision as to disqualification under the provisions of the 10th schedule. Indeed, the speaker in acting as a tribunal under the 10th schedule is bound to decide disqualification petitions within a reasonable period. What is reasonable period will depend on the facts of each case, but absent exceptional circumstances for which there is good enough reason, a period of 3 months from the date on which the petition is filed is the outer limit within which disqualification petitions filed before the speaker must be decided if the constitutional objective of disqualifying persons who have infracted the 10th schedule is to be adhered to. అంటే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది ఏమంటే, మొత్తంగా అధికారం చూసినట్టయితే స్పీకర్ గారికి ఉంది ఈ పిటిషన్ల మీద నిర్ణయం తీసుకునేది, కానీ రీజనబుల్ పీరియడ్, ఎందుకంటే 5 ఏళ్ల కాల పరిమితిలో ఉండే ఒక శాసనసభ్యుడు కనుక పార్టీ ఫిరాయిస్తే ఒక రీజనబుల్ పీరియడ్ లో నిర్ణయం తీసుకోవాలి. రీజనబుల్ పీరియడ్ అంటే ఏమిటి అని కూడా సుప్రీంకోర్టు డిఫైన్ చేసింది. ఏమని, 3 నెలల లోపల ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి. తీసుకోకపోతే ఏం జరుగుతుంది అంటే, మణిపూర్ లో ఏ రకంగానైతే సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అయ్యి స్పీకర్ కి ఆదేశం ఇచ్చిందో, 3 నెలల్లో నిర్ణయం తీసుకోలేదు మీరు మేము చెప్పిన విధంగా, కాబట్టి మీరు రాబోయే వారం రోజుల్లో నిర్ణయం తీసుకోండి అంటూ స్పీకర్ కు కఠినంగా ఆదేశం ఇస్తే ఆ వారం రోజుల్లోనే ఆ వ్యక్తి డిస్క్వాలిఫై అయినారు. స్పీకర్ గారికి గుర్తు చేశాం, మేము మార్చి 18 నాడు దానం నాగేందర్ గారి పిటిషన్, మొట్టమొదటి పిటిషన్ మేము ఇచ్చింది. ఆ రోజు స్పీకర్ గారికి స్వయంగా వారి చేతులకు అందజేయడం జరిగింది. ఈ రోజు మొత్తం మిగతా 9 పిటిషన్లు కూడా బై హ్యాండ్ ఇచ్చాము. ఇంతకంటే ముందే దాదాపు ఒక 7 పిటిషన్లు మేము. మాడుగుల మండలంలో సోమవారం దారుణ హత్య జరిగింది. ఎస్ సూర్యనారాయణ అదే గ్రామానికి చెందిన నరసింహమూర్తి కత్తితో నరికి చంపాడని సిఐ స్వామినాయుడు తెలిపారు. 2 పశువుల పాకలో మధ్యలో కాలువ ఉంది, దీనిని వెడల్పు చేసే క్రమంలో హత్య జరిగిందని సిఐ తెలిపారు. నిన్న సాయంత్రం అనగా సుమారు 6:30 టైంలో ఈ తాచేరు నదికి పోయేటువంటి కల్లాల వద్ద కేజేపురంలో ఒక హత్య జరిగిందండి. ఈ హత్యని సూరిశెట్టి నరసింహమూర్తి అలియాస్ నరసింహరావు సూరిశెట్టి సూర్యనారాయణ చంపడం జరిగింది. ఈ హత్యకు కారణం ఏంటంటే, సుమారు ఒక వారం రోజుల క్రితం ఈ ఇద్దరు కూడా ఈ పశువులు కట్టుకునేటువంటి పాకలు పక్కనే ఉన్నాయి. ఈ రెండు పాకల మధ్యలో వేస్ట్ వాటర్ వెళ్ళేటువంటి చిన్న కాలువ ఉంది. ఆ కాలువను వెడల్పు చేసే క్రమంలో ఈ ముద్దాయి అయినటువంటి సూరిశెట్టి నరసింహమూర్తి సూరిశెట్టి సూర్యనారాయణ యొక్క దెబ్బ వైపు ఉండేటువంటి మట్టిని తొలగించడం జరిగింది. అదే విషయంపై సూరిశెట్టి సూర్యనారాయణ ఆయన ప్రశ్నించడం జరిగింది. ఈ విషయంపై గత వారం రోజుల నుంచి కూడా పాకల దగ్గర ఇద్దరికి మధ్య కూడా అప్పుడప్పుడు తగాదాలు జరుగుతున్నాయి. ఇదే విషయాన్ని సూరిశెట్టి సూర్యనారాయణ గ్రామ పెద్దల సమక్షంలో పెట్టి పరిష్కరించుకుందాం అనుకున్నారు. ఇదే క్రమంలో నిన్ననగా 14/7/2024 సాయంత్రం సుమారు 6:15 ఈ పశువులను చేలో మేపుకొని పాకల దగ్గర తోలుకొని రావడం జరిగింది. అదే విషయంపై ఇద్దరి మధ్య కూడా కేకలు వేసుకొని ఈ సూరిశెట్టి సూర్యనారాయణ యొక్క పాక దగ్గరికి ఈ సూరిశెట్టి నరసింహమూర్తి వెళ్ళి మాటా పెరుగుతూ కేకలు వేసుకొని చేయితో తోయడం జరిగిందండి. అప్పుడు సూరిశెట్టి సూర్యనారాయణ నేలపై పడిపోతే ఈ సూరిశెట్టి నరసింహమూర్తి చేతిలో ఉండేటువంటి కత్తితో ఆయన మెడపైన విచక్షణారహితంగా నరికి చంపడం జరిగింది. అదే విషయాన్ని వీళ్ళిద్దరు పడి జరుగుతున్నటువంటి కేకలను విని చుట్టుపక్కల కల్లాల వాళ్ళు రాగా వెంటనే అక్కడ ఉండేటువంటి సూరిశెట్టి నరసింహమూర్తి వాళ్ళని తప్పించుకొని పారిపోవడం జరిగింది. ఈ విషయం పైన నిన్న రాత్రి మృతుడైనటువంటి సూరిశెట్టి సూర్యనారాయణ కొడుకు సూరిశెట్టి వెంకటప్పారావు పోలీస్ స్టేషన్లో, మాడుగుల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశాము.
సెక్షన్ 103 బిఎన్ఎస్గా కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగిందండి. దీంట్లో ఇన్వెస్టిగేషన్లో భాగంగా శవానికి ఈరోజు శవ పంచనామా చేయించి పంచుల సమక్షంలో డాక్టర్ గారితో పిఎం కూడా చేయించి బాడీ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. తర్వాత ఈరోజు సాయంత్రం మాకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం ముద్దాయి అయినటువంటి సూర్యశక్తి నరసింహమూర్తిని మధ్యవర్తుల సమక్షంలో అప్పలరాజపురం జంక్షన్లో పట్టుకొని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఈరోజు ముద్దాయిని అరెస్ట్ అనంతరము జ్యుడిషియల్ రిమాండ్ నిమిత్తము కోర్టులో ప్రవేశపెడతాము. థ్యాంక్ యూ. ఎన్నికల్లో ఓ పొట్టోడు పొట్టి సారాయి రెడ్డి నెల్లూరులో తిరిగాడు. నేను నెల్లూరోడిని అనేవాడు. నెల్లూరోడైతే వైజాగ్లో ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాడు అని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు. ఎందుకు తెలుసా, ఏ తండ్రి కూడా ఈ బిడ్డ నా బిడ్డ అని పబ్లిక్గా వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి అడిగాడు అనుకో, దానికన్నా బాధాకరం ఇంకొక విషయం ఉండదని కూడా మీకు అందరికీ మనవి చేస్తా, గుర్తుపెట్టుకోండి. ఈ బిడ్డ నా బిడ్డ కాదు, విజయసాయి రెడ్డికి సంబంధం ఉంది అని మదన్ మోహన్ గారు చెప్పారు. నాకు అర్థం కాదు, మా పుట్టాడేంది, అమ్మాయిలు అనకపోయేదేంది, వాడికి అసలు అంత సీనే లేదా, మా ఓడికి విజయ్ గడికి సాయి గడికి సీన్ లేదా. మీరందరు నవ్వుతున్నారు, కానీ అది పూజకి పనికిరాని పువ్వు అని నేను చెప్తున్నా. విషయం ఇల్లే, విషయం లేదు. అతను ఒక కూతుర్ని అడాప్ట్ చేసుకున్నాడు పాపం. ఏంది, దత్తుకు తీసుకున్న కూతురుంది ఆయన దగ్గర పాపం. అంటే ఏంది, దాన్ని బట్టి మీకేం అర్థమైంది? విషయం లేదు. విషయం లేనోడు బిడ్డట ఇది చేస్తాడు అనేది నాకు అర్థం కావట్లేదు. అది కూడా ఎంక్వైరీ చేయాలి. నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు, ఓ అని మాట్లాడాడు. ఏంద్రే నువ్వు చెప్పాల్సింది మాక? ఏం చెప్పాలా సాయే, ఏం చెప్తావా? ఏయ్ మొగోండ్రా, నేను డిఎన్ఏకి రెడీ రే, రాండ్రా మొగోడుంటే రండి, నేను డిఎన్ఏ ఇప్పుడే ఇస్తా అంటే మాట్లాడు డిఎన్ఏ గురించా. అంటే ఇప్పుడు అడుగుతున్నా, నువ్వు పూజకి పనికిరాని పువ్వా, పూజకి పనికొచ్చే పువ్వా? అసలు నిజమేంది, అసలు నిజమేంది, వాస్తవం ఏంది అనేది బయటికి రావాలి. ఒక పక్కనేమో డిఎన్ఏ వద్దంటున్నాం. సుదర్శన్ రెడ్డి ఏమన్నాడు, మొగోడు ఏమన్నాడా, నేను తప్పు చేయలే, నేను డిఎన్ఏ ఇచ్చేదానికి రెడీగా ఉన్నాను, ఐఎమ్ రెడీ, అవసరమైతే రేపు కూడా నేను డిఎన్ఏ ఇచ్చేదానికి రెడీగా ఉన్నాను. నువ్వు అనలేకపోతున్నావు ఎందుకు? ఎందుకు అనలేకపోతున్నావు? ఎందుకంటే తప్పు చేసినోడే డిఎన్ఏకి రాడు. ఆయన మళ్ళీ ఒక సర్టిఫికేట్ తెస్తామేమో, నేను పూజకి పనికిరానని. మేము అనేది ఒకటే, అట ఇట అనేది తేలాలి. ఇది తేలాలంటే విజయసాయి రెడ్డి డిఎన్ఏ టెస్ట్కి ఒప్పుకోవాలి, వేరే క్వశ్చనే లేదు. సరే, అది పక్కన పెడదాం. నువ్వు కొలంబియాకు పోయావు, ఎవరితో పోయావు అబ్బాయా? నువ్వు కొలంబియాకి ఎవరితో వెళ్ళావు అనే విషయం బయటికి రావాలి. కొలంబియా, COLO కొలంబియా, LUMBIA, కొలంబియాకి ఎవరితో వెళ్ళావు? నేను అడగటంలా, మదన్ గారు అడుగుతున్నారు. నువ్వు కొలంబియాతో ఎవరికి వెళ్ళావు అని మదన్ అడుగుతున్నాడు. ఎందుకు అడుగుతున్నాడు నాకైతే తెలియదు. నువ్వు ఎవరితో వెళ్ళావో నాకు తెలీదు, కానీ కొలంబియా విషయం బయటికి రావాలి. అది రావాలంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక్కటే చేయగలుగుతారు. ఆ విషయము బయటకు వస్తే మనకి సబ్జెక్ట్లో చాలా క్లారిటీ వచ్చేస్తుంది. వైద్యులు వ్యాపారాత్మక ఆలోచన వీడి సేవాభావంతో పనిచేయాలని సూచించిన ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు. వైద్యులు వ్యాపారాత్మక ఆలోచన వీడి సేవాభావంతో పనిచేయాలని సూచించిన ఎమ్మెల్యే పల్లా ఉత్తరాంధ్ర పెద్దాసుపత్రిగా పేరొందిన కేజీహెచ్లో రోగులకు అందుతున్నటువంటి సేవలు, మౌలిక సదుపాయాల పట్ల జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రోగుల పట్లతో ప్రేమతో వ్యవహరించాలన్నారు. ఇక్కడకు వస్తే మెరుగైన వైద్య సేవలు అందుతాయన్న భావన ప్రజల్లో కలగాలన్నారు.
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ కేజీహెచ్లో సదుపాయాల కల్పనపై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. వైద్యులు కూడా రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు సాయశక్తులా కృషి చేయాలని సూచించారు. వైద్య వృత్తిలో డబ్బు సంపాదించాలన్న ఆలోచన సరికాదని, వ్యాపారులు మాత్రమే డబ్బు సంపాదిస్తారని, ఇందులో సేవాగుణం మాత్రమే ఉండాలన్నారు. జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఆసుపత్రిలో మౌలిక వస్తువుల కల్పనపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తామన్నారు. ఆసుపత్రి అభివృద్ధికి సహకారాన్ని అందిస్తాం. మరో పెద్దలు గౌరవనీయులు కాలేజ్ ప్రిన్సిపల్ గారు అయినటువంటి మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారికి, అలాగే డిఎంహెచ్ఓ జిల్లా అధికారి అయినటువంటి జగదీష్ గారికి, వేదిక ముందున్నటువంటి డాక్టర్స్కి, ప్రొఫెసర్స్కి, ఇంకా మిగతా వైద్య ఆరోగ్య సంబంధించినటువంటి అధికారులకు, సిస్టర్స్కి అందరికీ కూడా పేరు పేరున, నర్సింగ్ స్టాఫ్ అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక ఘన చరిత్ర కలిగినటువంటి మరి మెడికల్ కాలేజ్ అవ్వచ్చు, హాస్పిటల్ కావచ్చు, సుమారు 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి కాలేజీలో మాట్లాడడం అంటే నిజంగా మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. అయితే ఇక్కడ ఒకవేళ మెడికల్ కాలేజ్ తీసుకుంటే దాంట్లో ఎంతోమంది పెద్దవాళ్ళు వచ్చారు, ఇంకా అందులో ఎటువంటి సందేహం లేదు. ఇందులో ఉన్నటువంటి అందరూ కూడా స్టేట్లో టాపర్స్ అందరూ ఇక్కడికి వస్తారు. సో అది ఒక విధంగా మెడికల్ కాలేజ్ నా పక్కన వస్తే ఎక్కువగా మేము డీల్ చేసేది మరి కేజీహెచ్తోనే, హాస్పిటల్కి సంబంధించి. ఈ హాస్పిటల్కి ఉన్నటువంటి చరిత్ర కానీ తీసుకున్నామంటే అన్ని హాస్పిటల్ వద్దన్న తర్వాత చివరిగా తీసుకొచ్చేది ఎక్కడికంటే కేజీహెచ్కి తీసుకొస్తారు. ఎంత క్లిష్టమైనటువంటి కేసు అయినా సరే 2 చేతులతోనే ఆహ్వానించి మేము ఉన్నాం, మేము చేస్తామన్నది ఎక్కడైనా హాస్పిటల్ ఉందంటే అది కేవలం కేజీహెచ్ అని మాత్రం నాకున్నటువంటి అనుభవం చెప్పగలిగింది. గతంలో కూడా ఒకసారి చెప్పా, నాకు ఒకసారి నా స్నేహితుడు ఒకడు కొంచెం విషం ఏదో మందులు తీసుకున్నాడు. ప్రభుత్వం తరపున ఆసుపత్రి అభివృద్ధికి సంపూర్ణ సహకారాన్ని అందిస్తామని మంత్రి సత్యకుమార్ స్పష్టం చేశారు. ఆసుపత్రి అభివృద్ధికి సహకారాన్ని అందిస్తానని హామీ ఇచ్చిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఏఎంసీ నుంచి వేలాది మంది వైద్యులుగా బయటకు వెళ్లి దేశ విదేశాల్లో స్థిరపడ్డారని, వారంతా ఆసుపత్రి అభివృద్ధికి సహకారాన్ని అందించాలన్నారు. దాతల సహకారంతో విభాగాలకు అవసరమైన పరికరాలు కొనుగోలు చేయాలన్నారు. ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రుల వైపు చూసే రోజులు పోవాలని, ప్రభుత్వ ఆసుపత్రుల వైపు వచ్చేలా చేయాల్సిన బాధ్యత వైద్యులపై ఉందన్నారు. ఆసుపత్రిలో మౌలిక వస్తువుల సిబ్బంది కొరత, ఇతర సమస్యలపై దృష్టి సారించి పరిష్కరిస్తామన్నారు. ప్రభుత్వం తరపున ఆసుపత్రి అభివృద్ధికి సంపూర్ణ సహకారాన్ని అందిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలకు మ్యాచింగ్ గ్రాంట్కు నిధులను సమీకరిస్తున్నట్లు తెలిపారు. ఎంపీ, ఎమ్మెల్యేలు చెప్పిన సమస్యలను పరిశీలించి వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా మంత్రిని ఆసుపత్రి అధికారులు, సిబ్బంది సత్కరించారు. పలువురు సమస్యలపై మంత్రికి వినతి పత్రాలు సమర్పించారు. Perhaps this is my second visit to any KGH, GGH. My first visit was Tirupati a few days ago. I'm happy and honored to be in the premises of the prestigious institution King George Hospital. I have one classic example how prestigious and reputed this KGH is. Ever since I took over as Health Minister of the state, many requests started flooding in. Most of them are, 90% of them are transfer requests. And again 80% of those transfer requests are for Visakhapatnam. You can understand how reputed KGH is now. Individually people are approaching me through elected representatives, their ministers, MPs, everywhere. Some known friends. But ultimately, I end up finding it, yes, this transfer is to Visakhapatnam. This transfer is to Visakhapatnam. I try to justify. There is a higher institution. How can you go there? You better choose any lower institution. No, sir, my wife is working, sir. Otherwise, so, no, sir, my son is studying, sir. So they find excuses and reasons also. But నేను ఏం చెప్పవచ్చుకున్నానంటే, విశాఖపట్నంకి అందరూ పోవాలంటే ఎందుకు అనుకుంటా అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమవుతుంది. విశాఖపట్నం 100 KGH 179-year-old, age-old, ancient, prestigious institution. And really I'm honored to be here.
today among with you all. I'm here to take a review, but as usual, it's been converted as a political meeting by my friend, my senior, Vishnu Kumar Raju garu. Mala, maybe this kunam, I want